రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో కందులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలోని వాసవి కాంప్లెక్స్ లో కందులు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురము, కొనకనమిట్ల, పొదిలి ఈ మండలాల్లో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కందుల కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ, జనసేనల ఉమ్మడి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం రైతులను కంటికి రెప్పలా కాపాడుతుంది అనే దానికి నిదర్శనం ఈరోజు చూపిస్తూ ఉంది. ఎందుకంటే రైతులకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్నారని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు రావట్లేదని, రైతు నష్టపోకుండా కాపాడాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కందులు, మా ప్రాంతంలో పండేటువంటి పంటలు కందులు, మినుములు, బొబ్బర్లు, అలాగే శనగలు తదితర పంటల్ని మార్కెట్ ద్వారా కొనుగోలు చేసేదానికి ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాం. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా రైతులందరూ కూడా, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాలకు సంబంధించిన రైతులందరూ కూడా ఈ యొక్క కేంద్రాల ద్వారా వారు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చూసుకొని లబ్ధి పొందమని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇది ప్రభుత్వం మీకోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంగా గుర్తించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే గత పాలకుల మాదిరిగా మేము మోసాలు చేయట్లేదు, దగాలు చేయట్లేదు, దొమ్మిలు చేయట్లేదు, కబ్జాలు చేయట్లేదు, భూ దోపిడీలు చేయట్లేదు. ఎక్కిన 9 నెలలలో అనుక్షణం ప్రతిరోజు కూడా ఈ ప్రజల కోసం కష్టపడతా ఉన్నాం. మమ్మల్ని ఎవరైతే నమ్మి అధికారంలో ఇచ్చారో వాళ్ళ కోసం కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. ఒక చిన్న విషయాన్ని కూడా పక్కన పెట్టకుండా, పెడచవన పెట్టకుండా ప్రతిదీ కూడా ప్రజలకు మేలు జరిగే విధంగా, ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం.